ఫ్రెండ్స్ ఈ బర్త్డే టెంప్లెట్ అనేది చూడండి. அவனோட பர்த்டே ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ అనేది చూస్తున్నారు. ఈ టెంప్లెట్ అనేది మీరు వన్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ముందుగా టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో లిచో అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఛానల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేసి కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెర్చ్ బార్లో సైట్ అని ఇట్లా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో రీల్ 34 అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. ఆ ఆర్టికల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే దీని ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కింద ఒక ఇమేజ్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి విగ్నేట్ అనేది ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ వీడియో రీప్లేస్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి దానిపై క్లిక్ చేసి కింద దీనికి కావాల్సిన వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ సైట్లోనే డౌన్లోడ్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న వీడియోపై క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లైటింగ్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారనుకోండి, చూసారు కదా వీడియో అనేది యాడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా గ్రూప్ అనేది రీప్లేస్ పెట్టాలో తెలియకపోతే ఇక్కడ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి అదే ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చి ఇలా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూసారు కదా ఫోటో ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోండి.